హలో బ్రో, మీ పేరు? సురేంద్ర కుమార్ బ్రో. ఓకే. లవ్ మ్యారేజ్ లేక అరేంజ్ మ్యారేజ్ రెండిట్లో ఏది బెటర్ అంటారు బ్రో? అరేంజ్ మ్యారేజ్ బ్రో. ఎందుకని? ఎందుకంటే ఈరోజు సినారియోస్ చూస్తే లవ్ అనేది జస్ట్ అట్రాక్షన్ మాత్రమే చాలామందికి. సో అదే అరేంజ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ చేస్తే ఏంటంటే కొన్నాళ్ళు అట్రాక్షన్ వల్ల బాగానే ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం లాంగ్ రన్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ లైక్ దట్. అదే అరేంజ్ మ్యారేజ్ అయితే పేరెంట్స్ కరెక్ట్గా మన మైండ్ సెట్కి తగ్గట్టు చూస్తారు. సో లాంగ్ రన్లో అయితే బాగుంటుందని రిలేషన్షిప్ నా ఒపీనియన్. మీరు సింగిలా కమిటెడా? సింగిలే బ్రో. పాస్ట్ ఏమైనా లవ్ స్టోరీ బ్రేకప్ అలాంటిది ఏం లేవు బ్రో. క్రష్ ఏమన్నా ఉన్నారా? క్రష్ ఉన్నారు బ్రో. ఒకవేళ మీకు క్రష్ వచ్చి ఇప్పుడు మీకు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు? చేయదు బ్రో. చేస్తే యాక్సెప్ట్ చేస్తారా చేయరా? చేయరు. ఎందుకని? అంటే మీ మీద కాన్ఫిడెన్స్ లేదా? ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. అయ్యో, ఎలా బ్రో? మరి ఎక్స్ప్రెస్ చేయలేదా మీరు లవ్? మరి చేసే వయసు కాదు బ్రో అది. మీకన్నా ఏజ్ ఎక్కువ అండి అమ్మాయా? చాలా ఎక్కువ. లెక్చరా ఏమన్నా? యా, మా తెలుగు మేడం. తెలుగు మేడమా? ఓకే. యా. ఒక అమ్మాయిని చూడగానే మీరు ఫస్ట్ అమ్మాయిలో ఏం నోటీస్ చేస్తారు బ్రో? ఐస్, ఎస్, ఫేస్. జనరల్గా ఎలాంటి క్వాలిటీస్ అమ్మాయిని ఇష్టపడతారు? రియాలిటీ, డౌన్ టు ఎర్త్ స్వభావం. నెక్స్ట్ సో ఆడంబరాలకు పోకుండా జస్ట్ అందరిలో కలిసిపోయే విధానంగా ఉంటుంది చాలు. సో ప్రెజెంట్ లవ్ గురించి ఏం చెప్తారు బ్రో? అంటే లవ్ ఫేకా లేకుంటే లవర్స్ ఫేక్ అంటారా? కొంతమంది లవ్ అంటే వేస్ట్ ఆఫ్ టైం అంటారు, ఒకరు చెప్తారు. సో ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే నాకు తెలిసినంతవరకు లవ్ ఎప్పుడు వేస్ట్ కాదు. సో ఇక్కడ పర్సన్స్ చేంజ్ అవుతున్నారు ఎవరితో పోలి. సో మన అమ్మ మీద మన నాన్న మీద లవ్ ఎన్ని చేంజ్ అవ్వట్లేదు కదా, బట్ ఇక్కడ పర్సన్సే చేంజ్ అవుతున్నారు. సో కంపేర్ టు ప్రీవియస్ 1990s పోలిస్తే ఇప్పుడు 2020s వచ్చేసరికి సో లవ్ అనేది ఎక్కడికి పోదు, బట్ పర్సన్సే చేంజ్ అవుతున్నారు. సో దానివల్ల దాని ఉన్న వాల్యూ పోతుంది. ఇన్కేస్ మీ గర్ల్ ఫ్రెండ్తో కానీ మీ ఫియాన్స్తో కానీ ఫ్యూచర్లో ఏదైనా ఒక అబ్రాడ్కి వెళ్ళి ఒక ట్రిప్కి వెళ్ళాలంటే ఏ కంట్రీకి వెళ్తారు? అంత ప్లానింగ్ ఏం లేవు ఎగ్జాక్ట్గా, నాకైతే తెలియదు. సో ఏమైనా ఉంటే న్యూజిలాండ్ అనుకుంటున్నాను, జస్ట్ టెంపరీ. ఎందుకు న్యూజిలాండ్ ఎందుకో తెలుసుకో? నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, జస్ట్ వచ్చింది ర్యాండమ్గా చెప్తాను అంతే. ల్యాండ్ ఉందని న్యూజిలాండ్ ఒక రకంగా. సిటీల అమ్మాయిలు నచ్చుతారా లేకుంటే విలేజ్ అమ్మాయిస్ నచ్చుతారా బ్రో? విలేజ్. ఎందుకని బ్రో? సో కల్చర్ అవన్నీ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పాటిస్తారు కాబట్టి. సో సిటీస్లో అలాగని లేదని చెప్పను, బట్ ఏంటంటే సో వాళ్ళు అలవాటు చేసుకునే దాన్ని బట్టి. కేస్ మ్యారేజ్ అయిన తర్వాత మీ వైఫ్ జాబ్ చేస్తానంటే మీరు అగ్రీ చేస్తారా, అగ్రీ చేయరా? చేస్తాను. ఫైనల్ క్వశ్చన్ బ్రో. అమ్మాయిలు ఇద్దరు ముగ్గురైనా మెయింటైన్ చేయగలుగుతారు, కానీ అబ్బాయిలు ఒక్కరిని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టపడతారు. దానికి ఏమనుకుంటారు మీరు? ఏమని చెప్తారు దాన్ని? సింపుల్. అమ్మాయిలు అనేది ఫిక్స్గా ఉండరు, మైండ్ సెట్ మెంటల్గా అడిక్ట్ అవ్వరు. అబ్బాయిలు అయితే వెంటనే ఎక్కువ తీసుకుంటారు అన్నమాట హార్ట్కి మైండ్కి, బట్ అమ్మాయిలు అది తీసుకోరు, జస్ట్ మూవ్ ఆన్ అయిపోతారు. ఫైనల్ క్వశ్చన్, లవ్ గురించి ఒక వర్డ్లో చెప్పాలంటే బొక్క. థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.